ప్రకృతిని ఆరాధించడమే వనభోజనాల ఉద్దేశమని అఖిల భారత యాదవ మహాసభ నాయకులు పేర్కొన్నారు. ఈ నెల 24వ తారీఖు ఆదివారం యాదవ కురుమ బంధుమిత్రులు వన సమారాధన కార్యక్రమం ఖమ్మంలోని చెరుకూరి మామిడి తోటలో జరుగుతుందని యాదవ మహాసభ నాయకులు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ బిర్లా ఐలయ్య, కురుమ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి అఖిల భారత యాదవ మహాసభ నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. యాదవ వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత జిల్లా యాదవ మహాసభ గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారం సింహాద్రి యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ముదిగొండ, తిరుమలాయపాలెం మండలాల్లో ప్రచార జాత నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ పట్టణాల్లో, గ్రామాల్లో నివసించే ప్రతి వ్యక్తి ఆధునిక నాగరికతకు అలవాటు పడి ప్రకృతిని ఆస్వాదించడం కరువైందన్నారు. అలాంటి ప్రకృతిని ఆరాధించడమే ఈ వనభోజనాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ సహాపంక్తి భోజనాలు చేసి ఒకరి క్షేమ సమాచారాలు మరొకరు అడిగి తెలుసుకుని బంధుత్వాన్ని పెంచుకోవడం జరుగుతుందన్నారు. గతంలో వనభోజనాల సందర్భంగా జరిపే యజ్ఞయాగాదులు, హోమాల వల్ల వర్షాలు సమృద్ధిగా కురిశాయన్నారు. దాని వలన పాడి పంటలు పచ్చగా ఉండేవని పేర్కొన్నారు. ఆ సాంప్రదాయాన్ని మన యాదవులే ప్రారంభించడం అదృష్టమని పేర్కొన్నారు. ఈనాటి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేపు 24వ తారీఖున చెరుకూరి మామిడి తోటలో యాదవ కుర్మ యాదవుల వన సమారాధన కార్యక్రమానికి ముదిగొండ మండలం నుండి అత్యధికంగా రావాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ సర్పంచులకు, పెద్దలకు, జిల్లా అధ్యక్షులు వెంకట నరసయ్య గారికి, యువ అధ్యక్షులు సింహాద్రి గారికి, పెద్దలందరికీ, దాంతోపాటు ఈ ముదిగొండ మండలం నలుమూల నుండి ఇచ్చేసినటువంటి యాదవ సోదరులకు ప్రత్యేకంగా అఖిల భారత యాదవ మహాసభ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 24వ తారీఖు జరగబోయేటువంటి వన సమారాధన కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల చేత పాటలు, అదేవిధంగా కోలాటం, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. దాంతోపాటు కుర్మ యాదవులు అందరూ కలిసి అంతా పరిచయాలు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, వారితో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య కుర్మ గారు, దాంతోపాటు రాష్ట్ర అఖిల భారత యాదవ మహాసభ జాతీయ నాయకులు, అదేవిధంగా రమేష్ యాదవ్ గారు, లక్ష్మణ్ యాదవ్ గారుతో పాటు ఇంకా చాలామంది పెద్దలు రాబోతా ఉన్నారు. దానికి వచ్చి మన కులమంతా కూడా కలుసుకొని ఆ రోజు విజయవంతం చేసుకోవాలని అన్ని మండలాల్లో ఖమ్మానికి దగ్గరకు ఉన్నటువంటి ముదిగొండ మండలం నుండి కూడా ఎక్కువ శాతం వస్తారని, రావాలని చెప్పి ఈరోజు పెద్దలు అందరినీ కూడా కలిసి పోస్టర్లు ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత, జై యాదవ్.